రాష్ట్రంలో ప్రాజెక్టుల నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. 4 నెలల్లోనే ప్రాజెక్టులో నీళ్లు డెడ్ స్టోరేజ్ లెవెల్కి తగ్గిపోయింది. 2022 నుంచి 2023కి సగానికి పడిపోయిన నీటి మట్టం కేసీఆర్ హయాం నుంచే కరువు ప్రారంభమైంది. ఆ ప్రభావం ఇప్పుడు ప్రాజెక్టులపై తీవ్రంగా పడింది. ఉన్న నీటికి తగ్గుకి సాగుకి వాడుకుంటూ ఉండటంతో ప్రాజెక్టులలోని నీళ్లు కనుమరుగవుతూ ఉన్నాయి. దీనికి తోడు ఎండలు మండుతూ ఉండటంతో నీటి ఎద్దన మరింత తీవ్రతరం అవుతుంది. కృష్ణా గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు నీరాజాషకంగా ఉన్నాయి. డిసెంబర్ నుంచి ఏప్రిల్ తొలివారం వరకు నీటి మట్టాలు సగానికి సగం పడిపోయాయి. ఏ ప్రాజెక్ట్ చూసినా ఇదే పరిస్థితి. ఇటీవల మిడ్ మానేర్ డ్యాంలో నీళ్లు లేకపోవడం తెలిసిందే. 2022తో పోలిస్తే 2023 ప్రాజెక్టులలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణానది పరిస్థితి మరీ దయానీయంగా మారింది. సరిగ్గా గమనిస్తే కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో కరువు మొదలైంది. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ పదే పదే విమర్శిస్తున్నప్పటికీ అసలు పరిస్థితి మాత్రం కేసీఆర్ హయాంలోనే కరువు మొదలైందని తెలుస్తుంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులలో రోజురోజుకి నీటి మట్టాలు పడిపోతున్నాయి. 2022లో కాస్త మెరుగ్గానే ఉన్న నీటి మట్టాలు 2023 నాటికి సగానికి సగం తగ్గిపోయాయి. శ్రీశైలంలో 2022 డిసెంబర్ 1 నాటికి 137.59 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే గత ఏడాది డిసెంబర్ 1 నాటికి కేసీఆర్ హయాంలో 59.75 టీఎంసీల నీళ్లే ఉండటం ఆలోచించాల్సిన అంశం. సాగర్ ప్రాజెక్టులలో 2022లో 303.43 టీఎంసీల నీళ్లుండగా 2023 వచ్చేసరికి 156.67 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఎండల కారణంగా రాష్ట్రం మరింత కరువుని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ అధికారంలో అడుగంటిన జలాశయాల్ని కాంగ్రెస్ వెలికి తీసే పనిలో ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి శక్తి వంతన లేకుండా పంట పొలాల కోసం నీళ్లు విడుదల చేస్తూనే ఉంది. తాగునీటికి సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటూనే ఉంది. ఏప్రిల్ నెలల్లోనే టెంపరేచర్లు 42 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదు కావడంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం 4 నెలలలోనే ప్రాజెక్టులలోని జలాలు ఊహించని స్థాయికి పడిపోయాయి. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులలో 90% వరకు నీటి మట్టాలు పడిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత ఏడాది డిసెంబర్ 1 నాటికి 79.30 టీఎంసీల నీళ్లుండగా ఏప్రిల్ 5 నాటికి 12.64 టీఎంసీలకు పడిపోయాయి. ఎల్లంపల్లిలో 16.16 టీఎంసీల నుంచి 7.59 టీఎంసీలకు తగ్గాయి. మిడ్ మానేర్లో 23.44 టీఎంసీల నీళ్లుంటే ఇప్పుడు 7.59 టీఎంసీలకు పడిపోయాయి.